హాయ్ హలో నమస్తే అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. ఐ నో ఈ వీడియో మీకు వచ్చేటప్పటికి దసరా అయిపోయి ఉంటుంది, బట్ స్టిల్ ఈ కలశాలకి బ్యాక్ స్టోరీ అండ్ మా ఊళ్ళో జరిగే సాంప్రదాయాలు ఇవన్నీ కలుపుకోవడానికి మా ఫ్రెండ్స్కి కొంచెం టైం పట్టింది. అండ్ ఈ వీడియో కోసం ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు మీ పేషెన్స్కి చాలా థ్యాంక్స్. నేను కూడా ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫైనలీ ద వీడియో ఈజ్ అవుట్. సో మా ఊర్లో జరిగే దసరా సంబరాలు అంటే కలశాలు ఎలా చేస్తున్నారో చూద్దాం పదండి. మీరు రెడీయా? హాయ్ గాయస్, మళ్ళీ నేను మా వానర సైన్యంతో వచ్చేసాను మీ ముందుకి. చెప్పాను కదా జాతిరత్నాలు అని, పేరుకి ఏమాత్రం తీసిపోరు ఒక్కొక్కరు ఒక్క జాతిరత్నాలు. సరే, ఇంక వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంకా మన ఊరి కలశాల వీడియోలోకి వెళ్ళిపోదామా? నవరాత్రి అనగానే దేశమంతా కనిపించే ఒకే ఒక్క రూపం ఏంటి? మహిషాసురమర్దిని. ఈ వీడియోలో అమ్మవారి ఆవిర్భావం గురించి చెప్తా. అనగనగా మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి పుట్టికే చాలా విచిత్రంగా జరిగిందంట. అగ్నిదేవుడి వరంతో రంభు అనే రాక్షసుడికి ఒక మహిషికి పుట్టాడు. మహిషి అంటే బఫెల్లో. ఆయన చూడ్డానికి తల వరకు మహిషము, మిగతా బాడీ అంతా రాక్షసుడు కలిసినట్టు ఉండేవాడంట. ఆయన బ్రహ్మని తపస్సు చేసి నాకు చావే లేకుండా వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ, అది కుదరదు, నీ మరణానికి ఏదో ఒక స్థానం వదిలి అప్పుడు అడుగు ఇస్తా అంటాడు. అప్పుడు నేను పురుషుడి చేతిలో చావకూడదు, స్త్రీ చేతిలోనే చావాలి, ఎందుకంటే అంత పెద్ద శరీరంతో యుద్ధం చేయడానికి ఏ స్త్రీ రాదు అనుకొని అడుగుతాడు. అప్పుడు ఆ వరంతో అతను అందరినీ ఓడిచ్చేసేవాడు యుద్ధం చేసి, అండ్ మిగతా వాళ్ళందరినీ హింసించేవాడు. ఆఖరికి దేవుళ్ళు దేవతల్ని కూడా యుద్ధం చేసి ఓడిచేశాడు. అప్పుడు అందరూ దేవతలు మనకు ఒక స్త్రీమూర్తి సహాయం కావాలి అనుకుంటారు. అప్పుడు వాళ్ళ నుంచి ఒక తేజస్సు బయటకు వస్తుంది. ఆ తేజస్సు నుంచే ఒక స్త్రీమూర్తి రూపం తీసుకుంటుంది. ఆ అమ్మవారు మహిషాసురుడితో యుద్ధం చేసి తన చక్రయుద్ధంతో ఆ మహిషాసురుడి తలని వధిస్తారు. సో దీన్నే మహిషాసురమర్దిని అంటారు. ఇంతకీ ఈ మహిషాసుర సంహారాన్ని చేసింది ఎవరు? మన మహాలక్ష్మీదేవి. అసలు ఈ కలశాలు ఎందుకు పెడతారు అనే దానికన్నా, అసలు ఏ పూజ చేసినా కూడా కలశం పెట్టడం అంటే దేవతలని దేవుళ్ళని ఆవాహన చేయడం అని అర్థం. ఇప్పుడు ఏ పూజ జరిగినా కూడా ఫస్ట్ వరుణ జలానికి పూజిస్తారు. అప్పుడు జలాలని ఆవాహన చేస్తారనమాట. మనం అన్ని తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ పవిత్రమైన జలాలని తీసుకురాలేం కదా, లైక్ గంగా, కృష్ణ, యమున, తుంగభద్ర, కావేరి ఇవన్నీ తీసుకురాలేం కదా. అలాంటప్పుడు ఒక కలశాన్ని స్థాపించి అందులో నీళ్ళని ముంచి ఆ నీళ్ళని మంత్రించి అప్పుడు దేవతలని ఆవహిస్తారనమాట. ఏ దేవత అయితే ప్రథమ దేవతలు ఉపదేవతలు ఎవరుంటారో వాళ్ళకు సంబంధించిన మంత్రాలు చెప్పి 9 రోజులు ఉంచి పూజలు చేసి ఆ తర్వాత దాన్ని ఊరంతా తిప్పి ఆ కలశాల నీళ్ళని కొంచెం అమ్మవారికి అభిషేకం చేసేసి మిగతాది ఊరి జనాల మీద చల్లుతారనమాట. అందరికి జనరల్గా శాస్త్రం వేరు, సాంప్రదాయం వేరు. బట్ మా ఊరికున్న సాంప్రదాయాన్ని మీకు చెప్తున్నా, ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సాంప్రదాయాలు ఉంటాయి. మా గూడూరులో ఉండే సాంప్రదాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. యాక్చువల్గా దీని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, నార్మల్గా దీన్ని అరటి పిలకని ఈ జమ్మి చెట్టుని ఎందుకు నరుకుతారు అంటే, జమ్మి చెట్టుకి ఇంకో పేరే శమి వృక్షం అంటారు. అది చాలా శక్తివంతమైందంట. దాని మీద ఏ రాక్షస స్వభావం ఉండకూడదు అనేసి దాన్ని నరికేస్తారు. ఈ అరటి చెట్టుని కదలి అంటారు. అంటే అరటి చెట్టుకి ఇంకో పేరు కదలి. అంటే జనరల్గా ఎవరికైనా జాతకంలో వివాహ దోషాలు అవన్నీ ఉంటే దాన్ని పోగొట్టడానికి కదలి వివాహం చేస్తారు. అంటే అరటి పిలకతో పెళ్లి చేసి దాన్ని నరికేస్తారు, ఎందుకంటే దానివల్ల దృష్టి దోషం పోతుంది. అలాగే మన ఊరి మీద, మన సమాజం మీద ఎలాంటి దుష్ట శక్తులు ఉండకూడదు అని చెప్పేసి ఈ అరటి పిలకని నరికేస్తారనమాట. ఇదే దీని బ్యాక్ స్టోరీ, అంతేగాని ఇంకోటి ఏం లేదు.
ఇప్పుడు నేను ఆ అరటిపిలక జమ్మి చెట్టు చుట్టూ మహిషాసుర మర్దన ఎలా జరుగుతుందో అది మొత్తం చూపిస్తాను. ఆ తర్వాత అందరి మీద ఆ అమ్మవారికి అభిషేకం చేసిన వాటర్ని ఎలా అందరు ఇళ్ళకి తీసుకువెళ్ళి అంట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చల్లుకొని ఇట్లా అందరికీ మంచి జరగాలి అని చేస్తారు. ఇదంతా ఎట్లా చేస్తారో చూపిస్తాను అనమాట, కళ్ళకు కట్టినట్టు. చూడండి, ఇదంతా కూడా ఊరి మంచి కోసం, అంటే సమాజం శ్రేయస్సు కోసం, ఎట్లాంటి దుష్ట శక్తులు విపరీతంగా పెరిగిపోకుండా ఇట్లా అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఈ సాంప్రదాయాన్ని మా ఊర్లో చేసుకుంటారు. ఐ హోప్ ఈ వీడియో వల్ల మన కల్సాల బ్యాక్ స్టోరీ అండ్ మన ఊరి సాంప్రదాయాల గురించి కొంచెమైనా తెలుసుకున్నందుకు, అండ్ మా టీమ్కి ఈ మ్యాటర్ దీని బ్యాక్ అండ్ స్టోరీ మొత్తం తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇదంతా కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టోరీ కాదు, బట్ స్టిల్ మా ఫ్రెండ్స్ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాం మన గూడూరు గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ హియర్. థ్యాంక్ యూ.